మీరు వ్యక్తిగత దోషాన్ని మీరు దిద్దుకోగలిగితే మీరు సమాజానికి పనికొచ్చేటటువంటి మహావృక్షం అయిపోతారు. వృక్షం కొత్తగా చెయ్యవలసినది ఏమి ఉండదు. చెట్టుగా దాన్ని రక్షిస్తే అది వృక్షం అయిందనుకోండి, చాలంతే. పళ్ళు ఇచ్చేస్తుంది, కాయలు ఇచ్చేస్తుంది, నీడ ఇచ్చేస్తుంది, ఆకులు ఇస్తుంది, కొమ్మలు ఇస్తుంది, ఎండువు ఇస్తుంది, వంట చెరకు ఇస్తుంది, అన్నిటినీ ఇచ్చేస్తుంది. అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి ఒక చెట్టు తయారవడానికి మొక్కగా ఉండగా నీళ్లు పోస్తే ఎలా సరిపోతుందో, మీలో ఉండేటటువంటి దుర్గుణములను పరిశీలన చేసుకోగలిగిన శక్తిని మీ అంత మీరు సంపాదించుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగితే మీరు మహావృక్షాలు అవుతారు ఈ జాతికి. ఈ నీడలో సేద తీరిపోతుంది ఈ దేశం. ఎంత గొప్ప గొప్ప అధికారులు అవుతారు. జస్ట్ ఎ ప్యాట్ ఆన్ ది షోల్డర్ ఆఫ్ యువర్ సబార్డినేట్. శాంతిని, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మనశ్శాంతిని, మీ క్రింద పనిచేసే వాళ్ళ మనశ్శాంతిని, మీ దగ్గర పని చేయడానికి వచ్చే వాళ్ళ మనశ్శాంతిని రేపు ఇదే నిర్ణయిస్తుంది.